హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. అంబటి రాంబాబు, శ్యాంబాబు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అంటే మంత్రి రాంబాబు గారు, శ్యాంబాబు అంటే పృథ్వీ గారు. ఎందుకు వీళ్ళిద్దరి గురించి ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, అంబటి రాంబాబు గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను శ్యాంబాబు గారు నాకు లోగడిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా చోట్ల ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. శ్యాంబాబు పోటీ చేస్తే ఉంటుంది నా సాధారణంగా మామూలుగా ఉండదు. అంబటి రాంబాబు గారికి సినిమా చూపిస్తాడు ఆయన. ఎలాంటి సినిమా ఉంటుంది, అట్లాంటి ఇట్లాంటి సినిమా కాదు, అలాంటి సినిమా చూపిస్తారు. కానీ ఇప్పుడు శ్యాంబాబు గారు పోటీ చేయడానికి అవకాశం లేని ఒక విచిత్రమైన పరిస్థితిని అంబటి రాంబాబు గారు క్రియేట్ చేశారు. ఎలా అంటే, సత్తెనపల్లి సీట్లో అంబటి రాంబాబు గారి సీటుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎసరెట్టేశారు. ఎవరి రూపంలో? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలియాస్ ఆర్కే ఎలియాస్ కరకట్ట కమల్ హాసన్ రూపంలో పెట్టేశారు. ఎందుకు పెట్టేశారు అంటే, మన కరకట్ట కమల్ హాసన్కి ఒక హామీ మీద తిరిగి ఆయన పార్టీలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారికి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, అయితే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి అయినా పోటీ చేయాలి, లేకపోతే సత్తెనపల్లి అసెంబ్లీ అయినా ఇస్తానని. ఆర్కే గారు సరే వాళ్ళ అన్న అయోధ్య రామరెడ్డి గారితో చర్చించి నేను సత్తెనపల్లి ప్రిఫర్ చేస్తానని. ఇన్ఫ్యాక్ట్ ఆయన సత్తెనపల్లి ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నారు. ఆయనకి ఎలాగూ తెలుసు. ఈ రెండోసారి పోటీ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్లియర్గా చెప్పారు, అయ్యా ఇది ఈసారి బీసీలకు ఇచ్చే సీటు అని. అందులో భాగంగానే గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. తీరా మోసి ఇవాళ ఇన్ఛార్జి మారిపోయి మురుగుడు లావణ్య గారు వచ్చారు. సరే, ఆ అంశం పక్కన పెడదాం కాసేపు. మరి ఆర్కే గారికి సత్తెనపల్లి ప్రామిస్ చేస్తే అంబటి రాంబాబుని ఏం చేయాలి? అక్కడి నుంచి తప్పించాలి. తప్పించాలంటే ఎలా తప్పించాలి? ఆ గీత పక్కన పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అయిపోతుంది కదా. అందుకని ఆయన తమ్ముడు అంబటి మురళిని తీసుకెళ్ళి పొన్నూరు అసెంబ్లీకి సమన్వయకర్తగా పెట్టారు. అంబటి మురళి పార్టీలో తిరుగుతుంటాడు కానీ ఆయన ఏదో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అయితే కాదు. కానీ ఇక్కడ రాంబాబుని తప్పించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆయనకేమో అక్కడ విపరీతమైన నెగిటివ్ ప్రచారం ఆయన మీద ఉంది. విపరీతంగా ట్రోల్ అవుతుంటారు ఆయన రకరకాల రీజన్స్ వల్ల. అందుకని ఆయన్ని పొమ్మనకుండా పొగబెట్టాలంటే ఏం చేయాలంటే ఆయన తమ్ముడికి తీసుకెళ్ళి పొన్నూరు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేయాలి. చేసేసారు. అది చేసిన తర్వాత మరి పొన్నూరులో ఉన్న కిలార్ రోసే గారిని ఏం చేశారు? గుంటూరు పార్లమెంట్కి పంపించారు. కిలార్ రోసే గారు ఎవరు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు. కిలార్ రోసే గారికి ఒక పేరుంది ఆ నియోజకవర్గంలో. రూపాయి ఖర్చు పెట్టకుండా, షర్టు మడత నలగకుండా రాజకీయం ఎట్ట చేయాలంటే ఆయనకి తెలుసు, బాగా తెలుసు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారే ముక్కు నేలేసుకునేంతటి గొప్ప రాజకీయ చతురుడు కిలార్ రోసే గారు. సరే, ఆయన చేత ఖర్చు పెట్టించే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎలా? గుంటూరు పార్లమెంట్కి పంపించి. దేవుడా అంటే ఆయన ఇప్పుడు డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అంటే ఏదో 2,40,000 2,80,000 లోపల ఓటింగ్ ఉంటుంది, ఏదో మేనేజ్ చేసుకోవచ్చు అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు దగ్గర 16-17 లక్షల ఓటర్లని ఆయన అడ్రస్ చేయాలి. సరే, ఆయన సంగతి పక్కన పెడదాం. అక్కడ అంబటి మురళిని పెట్టారు. అంబటి మురళి అక్కడ నుంచుంటే మరి అంబటి రాంబాబు గారికి ఇవ్వకూడదు కదా. అందుకు ముఖ్యమంత్రి గారి లాజిక్ ఏంటంటే ఒకే కుటుంబం నుంచి మరి ఇద్దరు ఉండకూడదని. సరే, ఇది పక్కన పెడితే ఇలాంటి అనుభవమే ఇద్దరు మంత్రులకి అయింది. ఒకటి గుడివాడ అమర్నాథ్కి, ఆయన గాల్లో పెట్టేశారు. ఇంకోటి గుమ్మనూరు జయరాంని పొమ్మనకుండా పొగబెట్టేశారు. సో ఎంత చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులతోటి పేకాట ఆడేస్తున్నారనేది మనకి ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో ఆయన వద్దు అనుకున్నోళ్ళు, ఖచ్చితంగా గెలవరు అనుకున్న వాళ్ళని నియోజకవర్గాల నుంచి తప్పించడమో, లేకపోతే అసలు డినై చేయటమో, ఏమీ కాకపోతే అలా గాల్లో దీపంలాగా పెట్టడమో. ఈ లోపల వాళ్ళు పార్టీ తరఫున తమ యథాశక్తి వాళ్ళు అనుగ్రహ భాషణం చేస్తూ ఉండాలి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా చేసేది చేయబోయేది అదే. ఇంకంతకుమించి ఆప్షన్ లేదు. గుడ్ల నీరు కక్కోవడం అంటారు చూసారా, అట్లాగా కక్కలేక మింగలేక ఇప్పుడు పార్టీకేమో వీర విధేయత్వం ప్రకటించాలి, పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ పక్క టికెట్ తనకే కన్ఫర్మ్, ఆ సీటు తనకే కన్ఫర్మ్ అని భావిస్తూ ఆయన ఎడాపెడా ఛాయ్ దుకాణాల దగ్గర ఆగి ఇలా ఛాయ్ వడపోసి మరీ జనాలకు ఇచ్చేస్తున్నాడు. ఈ లోపల ఆయన్నే జగన్మోహన్ రెడ్డి గారు వడపోసి పక్కన పెట్టేశాడు, ఫిల్టర్ చేసి పక్కన పెట్టేశాడు. పెట్టి అక్కడికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చారు.
రామకృష్ణారెడ్డి గారి జాక్పాట మామూలుగా ఉండదు. ఎట్టయినా కరకట్ట కమల్ హాసన్ ఈజ్ బ్యూటిఫుల్. ఆయన్ని కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తుంటారు. మంచి మిత్రులు నాకు వారు. చాలా స్పోర్టివ్గా ఉంటారు ఆర్కే. సో ఆయన అనుకున్నది సాధించాడు. బహుశా ఆయన అనుకున్నది సాధించడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అన్నగారి ద్వారా రాజకీయం చేసి రాయబారం జయించుకొని మళ్ళీ వెనక్కి పిలిపించుకొని మొత్తానికి సత్తెనపల్లి సీటు కొట్టేశారని చెప్పేసి ఆయనంటే కిట్టన వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. అయినా ఆర్కే ఇలాంటివి ఏం పట్టించుకోడు. చాలా మృదు స్వభావి, మంచివాడు. అసలు టక్కరి రాజకీయాలకి టక్కున రెస్పాండ్ అయ్యేవాడు. కోర్టులు కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టక్కున గుర్తొచ్చే వాడు కూడా ఈయనే ఆర్కే. సో అట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకుంటారు? వదులుకోరు. సో తాత్కాలికంగా ఒక విరామం, చిన్న బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ చప్పున అలా వచ్చేశారు ఆర్కే. సో ఇలా ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు. చంద్రబాబు గారు మరి మీరేం చేస్తారో తెలీదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూడికలు తీసుకువెళ్తూ బిజీగా ఉన్నారు. a + b² = a² + b² + 2ab అని. మీరేమో నిక్కచ్చిగా పోతుంటారు మనిషి. మీరు పద్ధతి ప్రకారం పోయే మనిషి. ఆయన అసలు పద్ధతులు ఫాలో కాని మనిషి. a + b² అంటే ఆయన ఇంకో లెక్క ఏదో చెప్తాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయండి. మీరు కొంచెం అప్రమత్తం కావాల్సిన సమయం ఇది.